రాయబారులు అనమాట. చాలా దూరం నుంచి వచ్చే రాయబారులని అనుకోవాలంటే ఏమవ్వాలి? వారు వేసుకున్న బట్టలు పాతగా ఉండాలి. వారు తెచ్చుకున్నటువంటి ద్రాక్ష సిద్ధులు కూడా ఎలా ఉండాలి? ఎప్పటి నుంచో తెచ్చుకున్నవి ఇప్పుడు పాడైపోయినాయి అని చెప్పి. అలాగూ అన్నీ కూడా పాతవి తీసుకొని బయలుదేరారనమాట. అలాగే మాసిక వేయబడిన చెప్పులు, అరిగిపోయిన చెప్పులు కూడా కాదు, మాసిక వేయబడిన అవి పాడైపోతే వాటిని సరిచేయటం, మళ్ళీ వాటికి వేరొక ప్యాచ్ వర్కులు లాగా చేశారన్నమాట. పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారము తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా నుండెను. తెచ్చుకునేటప్పుడు ఎటువంటి తెచ్చుకున్నారు? బాగా డ్రై అయిపోయి ఎండిపోయి, అంటే అవి ఫ్రెష్గా కాకుండా కొన్ని రోజులు పాటు వారి దగ్గర ఉండి తినగా మిగిలినవి చాలా వరకు పాడైపోయినట్లు అనమాట. అంటే వీరు బహు దూరం దేశం నుంచి వచ్చినట్లు అనమాట. వారు తెచ్చుకున్న భక్ష్యాలు కూడా ఎలాంటివి తెచ్చుకున్నారు? ఎండిన ముక్కలు తెచ్చుకున్నారు. అవన్నీ సర్దుకున్నారన్నమాట, రెడీ చేసుకున్నారు. ఎండిన ముక్క